కావేరి, నేను మాట్లాడాలంటుంది నీతో, మీ అక్కతో కాదు. సరే కాని ఆ చేతిలో ఆ తాళేంటి? ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ చెప్పకుండా గుడిలోనే అక్క మెళ్ళో కట్టాలని తీసుకొచ్చారా ఏంటి? లేదంటే ఇద్దరూ మాట్లాడుకుని ఇట్నుంచిటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? తొందర పడకండి బావగారు. నెల రోజుల్లోనే మీ పెళ్లి జరుగుతుందని భవిష్యవాణి చెప్పింది కదా అమ్మవారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంట్లో వాళ్ళే మీ పెళ్లి చేస్తారు. నువ్వింకా మారవా కావేరి? నేను చెప్పేది పూర్తిగా వినకుండా, నా మనసేంటో అర్థం చేసుకోకుండా ఎందుకిలా మాట్లాడతావు? ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరు అపార్థం చేసుకుని అనవసరంగా దూరంగా ఉంటున్నామని మనకి తెలుసు. అలాగే నీ మనసులో నేను, నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉంటామని కూడా మనకి తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంతవరకు జరిగింది చాలు. ప్లీజ్, ఎవరి కోసమో మన ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ తాళి తెచ్చాను. ఎందుకు? ఈ రోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది మా అక్క కార్తీకని, నన్ను కాదు. పిచ్చి మొహందానా, నా నటనని నిజం అనుకుని పూర్తిగా నమ్మేశావు కదే. నువ్వెన్నైనా చెప్పు, ఏమైనా అనుకో, కానీ నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. కావేరి, నేనంటే నీకు ఇష్టమైతే ఆ తాళిని తీసుకొని నాకివ్వు. ఆ అమ్మవారి సాక్షిగా మన రెండు కుటుంబాల దీవెనలతో ఇక్కడే ఇప్పుడే నీ మెడలో నేను తాళి కడతాను. ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా చేస్తే మనం శాశ్వతంగా ఒకరికొకరం దూరం అయిపోతామని నాకు భయం వేస్తుంది కావేరి. అందుకే చెప్తున్నాను, నేను నీకు దూరం కాకుండా ఉండాలంటే ఆ తాళిని తీసి నాకివ్వు కావేరి.